బీసీ బంద్కు మద్దతుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. ఖైరతాబాద్ చౌరస్తా వైపు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఒకవైపు నిరసన కొనసాగిస్తే మరోవైపు వాళ్ళ కుమారుడు కూడా బీసీలకు 42% రిజర్వేషన్ సాధించే వరకు పోరాడతాం తెలంగాణ జాగృతి అని పోస్టర్ తో నిరసనకు కూర్చున్నారు. చెప్పండి, బీసీ రిజర్వేషన్ ఎందుకు ముఖ్యం అనుకుంటున్నారు? బీసీలకు రిజర్వేషన్ చాలా ముఖ్యం. 42% రిజర్వేషన్ ఇవ్వాల్సిందే. మనము ఈ చేంజ్ మన స్టేట్ కి మన దేశానికి తీసుకురావాల్సిందే. అంతే. నేను చెప్పాల్సింది మొత్తం ఈ పోస్టర్ లో ఉంది. మీకు రోజు తెలుస్తుంది. మీరు అర్థం చేసుకోవాలి. బీసీ వాళ్ళకి ఇవ్వాల్సిందే. యువతలో ఎలాంటి మార్పు రిజర్వేషన్ మనము ఇలాంటి రిజర్వేషన్ కానీ మన లోకల్ బాడీస్ కి తీసుకువస్తే చాలా లాభాలు జరుగుతాయి. చాలా మంది వర్క్ ఫోర్స్ కి రాగలుగుతారు. చాలా ఎంప్లాయ్మెంట్ జరుగుతుంది. మనము గ్రౌండ్ అప్ నుంచి అందరినీ బిల్డ్ చేయగలుగుతాము. అందుకే బీసీలకు 42% రిజర్వేషన్ చాలా ముఖ్యం. ఈ చేంజ్ అందరూ దయచేసి స్పందించండి, ఆమరణ చేయండి. ఇప్పటికే ఒకవైపు మీ అమ్మగారు కవిత నిరసన చేస్తున్నారు, అందరిలో చైతన్యం తీసుకొస్తున్నాం అని చెప్తున్నారు. మీరు పాల్గొనడం ఎలా అనిపిస్తుంది? ఈ బీసీలకు మనం తీసుకురావాల్సిన చేంజ్, మా అమ్మ చేసిన ఫైట్ ఒక్కటి సరిపోదు. మనందరము ప్రతి ఇంట్లల్లో ప్రతి వాళ్ళు అర్థం చేసుకొని బయటికి వచ్చి ఈ బిల్ కోసం రావాల్సిందే. మనమే ఫ్యూచర్, మనమే చేంజ్ తీసుకురావాలి. అర్థం చేసుకోండి. జై తెలంగాణ, జై బీసీ. కుమారుడు నిరసన వ్యక్తం చేస్తున్నాడు. బీసీ రిజర్వేషన్ 42% కావాల్సిందే. ఇది వచ్చే వరకు మేము పోరాడుతాం. యువతలో మార్పు అనేది చాలా అవసరము. ప్రతి ఒక్కరు బీసీ బిడ్డలు ముందుకు వస్తే మన యువతలో చేంజ్ వస్తుంది. రాజకీయాల్లో కావచ్చు, అదేవిధంగా ఉద్యోగ అవకాశాల్లో మనకంటూ కీలక స్థానాలు వస్తాయి అని చెప్పేసి చెప్తున్నారు. కెమెరామెన్ చైతన్యతో సుజాత, ఖైరతాబాద్ చౌరస్తా.